ముత్తుగాడేరా? అన్నా నా కొడుకు కొట్టే దెబ్బలకి ఇంకా వాడు వచ్చేలా లేడన్నా. బాసిక నమ్మాడ్రా. ఎందుకురా ఇలా జరిగింది? గద్దొచ్చి కోడిపిల్లని ఎత్తుకపోయినట్టు, సింహం నోట్లో నుంచి జింక పిల్ల జారిపోయినట్టు ఎలా తప్పించుకున్నారా వాళ్ళు? అన్నా బాస్ లైన్ లో ఉన్నాడు. బాస్కి ఏం చెప్తాం మనం? అరే నా ఫోన్ ఏదిరా? ఏమో అన్నా, ఫోన్ నీ దగ్గరే ఉండాలి కదా. అరే నా దగ్గర ఉంటే నిన్నెందుకు అడుగుతాను రా? బేవకూఫ్. అరే ఆ ఫోన్ రాపరా. ఆ ఫోన్ ఎత్తరా. ఇటు బాస్ నమస్తే. చెత్త నా కొడకల్లారా, ఆ శంకర్ గారు ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? ఫోన్ వాడికి ఇవ్వు. అన్నా బాస్ చాలా కోపంగా ఉన్నారన్నా. బాస్ నమస్తే, చెప్పండి. ఏంట్రా చెప్పేది? బ్లడీ ఫోల్ ఎక్కడున్నారు? సరికెందుకు తీసుకురాలేదు? మధ్యలో గ్యాంబ్లింగ్ ఏమైనా చేస్తున్నావా? అయ్యో లేదు బాస్. వాళ్ళని తీసుకొని రండి. మధ్యలో పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే నేనే డైరెక్ట్ గా సీన్ లోకి ఎంటర్ కావాల్సి వస్తుంది. నేను వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. తెలుసు బాస్, వస్తున్నాం. అందవే. అన్నా బాస్కి వస్తామని చెప్పావు, సరుకు లేకుంటే బాస్ దగ్గరికి ఎలా వెళ్తామన్నా? అదే నాకు అర్థం కావట్లేదు. పిచ్చెక్కుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? అవును, మన ముందు ఒకే మార్గం ఉంది. తప్పించుకోపోయిన వాళ్ళని ఎలాగైనా పట్టుకొని బాస్కి అప్పచెప్పడం, లేదా జరిగింది చెప్పడం. అవునా? ఇక్కడ నుండి టైం వేస్ట్ చేసే బదులు వెతికితే ఎక్కడో ఒక చోట దొరుకుతారు కదా. మరి ఆందివే అన్నాడు కదా మనడు. మళ్ళీ బాస్ ఫోన్ చేస్తే? అవును, జరిగింది మొత్తం చెబుదాం. ఏం జరిగినా పర్వాలేదు, ప్రాణాలైతే తీయడు కదా. కొట్టినా తిట్టినా భరిద్దాం. బాస్ కోపం చల్లారినాక నిజం చెప్పారని మన మీద చిన్న సాఫ్ట్ కార్నర్ అయినా ఉంటుంది. కరెక్ట్ అన్న, వాడు చెప్పింది నిజం. బాస్కి తెలిసిన తర్వాత మనల్ని వెతకమని చెప్తాడు. అప్పుడు మనం బాస్ పర్మిషన్తో వెతకవచ్చు. మనం బాస్ చేతిలో చావకుండా సేఫ్గా ఉండవచ్చు. వాళ్ళు దొరికితే హ్యాపీ, లేకపోతే వేరే అమ్మాయిల కోసం మళ్ళీ ట్రై చేస్తామని బాసుకు చెప్పి తప్పించుకోవచ్చు. ఎస్, అవును, ప్లాన్ బాగుంది. పదండి, బాసును కలుద్దాం. సరేనా? రేయ్ భయపడకండి, జాగ్రత్త. పిచ్చి లేస్తుందన్న, ఏం జరుగుతుందో టెన్షన్గా ఉందన్న. ఏం జరిగినా పర్లేదు, నిజం చెప్పుదాం. పిచ్చెక్కుతుంది. ఎక్కడ్రా పల్లెటూరు అమ్మాయిలు? ఎక్కడ్రా అందమైన అమ్మాయిలు బొమ్మలు? ఎక్కడ్రా మోడల్స్? శంకర్ ఎక్కడమ్మా? మాట్లాడవేరా? ఏంట్రా కామ్కో అన్నావు? చెప్పు, ఎక్కడ్రా? అన్నా వాళ్ళు పారిపోయారన్నా. దొన్నపోతుల్లాగున్నారు. ఆఫ్టర్ ఆల్ ఇద్దరు అమ్మాయిల్ని తీసుకురాలేకపోయారు. షేమ్. బౌత్ అఫ్సోస్ కి బార్. సార్, వాళ్ళ వల్ల మేము చాలా దెబ్బలు తిన్నాం సార్. వాళ్ళను ఇద్దరు బేవర్స్ నా కొడుకులు పట్టుకపోయారన్నా. అన్నా అందులో ఒకడు ఖతర్నాక్ గాడు ఉన్నాడన్నా. అరే సంజయ్, డాబా దగ్గర చిన్న గొడవేందన్న. మమ్మల్ని కొట్టి ఆ వ్యాన్లో ఉన్న వాళ్ళని విడిపించుకొని పోయారన్న. నిజమన్నా? ఎవడో తీసుకుపోవటం ఏమిట్రా? మీరేం చేస్తున్నారు? తీసుకురాపండి, చంపేస్తా లేకపోతే.